నా జీవితం అస్తవ్యస్తంగా ఉంది. నేను ఈ విషయాన్ని నా ఫ్యామిలీతో కూడా పంచుకోలేకపోతున్నాను. ఏం చేయాలి? ఇలాగే చూస్తూ ఉండాలా? నాకేమో ఇలాంటి భార్య దొరికింది. చిన్న, నీకేమైంది? ఇక్కడ కూర్చున్నావు? అంతా బాగానే ఉందా? బాగానే ఉన్నాను. ఏమైందిరా, అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నిన్నటి నుంచి నువ్వు కొంచెం దిగాలుగా కనిపిస్తున్నావు. అంతా బాగానే ఉందా? ఏం బాగుంటానమ్మా? కొంపదీసి ఈయన అత్తయ్యకేమీ చెప్పలేదు కదా? ఏమైందిరా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అత్తయ్య అత్తయ్య, ఏమైంది కోళ్ళ? అత్తయ్య, త్వరగా వంటగదిలోకి రండి. నేను మీకోసం కాఫీ తయారు చేశాను. ఏంటి, నువ్వేనా గీత? అవునత్తయ్య, నేను కాఫీ చేసుకుందాం అనుకున్నాను. పనిలో పని అందరికీ చేద్దామని చేశాను. రండి త్వరగా. నాకు పంచదార ఎక్కడుందో చూపించండి. సరే సరే, పద చూపిస్తాను. నాకు కాఫీలో ఎక్కువగా పంచదార వేయకు. సరే సరే అత్తయ్య. వావ్, చిన్న కోడలు నా కోసం కాఫీ చేస్తుంది. చూస్తుంటే తను నాకు ఇంటి పనిలో కూడా సహాయం చేస్తుందేమో. దాని సంగతి నాకు తెలుసు. నేను అమ్మకి ఎక్కడి విషయం చెప్పేస్తానని అమ్మని దూరంగా తీసుకెళ్ళింది. ఎలాగోలా దీన్ని సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు అతని ముందు నేను కొంచెం నటించాలి. అప్పుడే అతను నన్ను నమ్ముతాడు. గీత, ఓ, కాఫీ తాగి అంత త్వరగా వచ్చేసారా? నా చేత్తో చేసిన కాఫీ మీకు ఎలా అనిపించింది? మాట మార్చడానికి ట్రై చేయకు, అర్థమైందా? నేనెందుకు మాట మార్చడానికి ట్రై చేస్తానండి? మీకోసం కాఫీ చేయాలనిపించింది, అందుకే చేశాను. విషయాన్ని దాటేయొద్దు, సూటిగా విషయానికి రా. నేనిక నీతో ఉండాలనుకోవట్లేదు, అర్థమైందా? నేను మా అమ్మలా కాదు. నేను కొన్ని రోజులుగా నేను గమనిస్తూనే ఉన్నాను. నీకు నాతో ఉండడం ఇష్టం లేకపోతే ఈ అనవసరపు హడావుడంతా ఎందుకు? నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నిన్న జరిగిన విషయం మీరు ఇంకా ఎందుకు మర్చిపోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. అయినా మీకు నిన్నే చెప్పాను కదా, అతను నా ఫ్రెండ్ అని. మీకు కూడా ఉంటారు కదా చాలా మంది ఫ్రెండ్స్, అమ్మాయిలు అబ్బాయిలు. అలాగే నాకు కూడా ఉన్నారు. మరి ఈ మాత్రం దానికే మీరు ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారు? మీరే అంటుంటారు కదా నేను చాలా విశాల దృక్పథం కలదాన్నని. మరి నేను ఒక అబ్బాయితో మాట్లాడితే నువ్వు నా గురించి ఎందుకు అలా అనుకుంటున్నావు? నేనేమనుకుంటున్నానో అది కరెక్ట్గానే అనుకుంటున్నాను. ఇదంతా వదిలేయి, ఇంకా టైం ఉంది. నాకు నిజం చెప్పు, నువ్వు నాతో ఉండాలనుకుంటున్నావా లేదా? ఏం మాట్లాడుతున్నావు? మనకి పెళ్ళయింది. నేను నీతోనే ఉన్నాను. మరిప్పుడు నేను నీతో కలిసి ఉండాలనుకోవట్లేదని నేను ఎలా చెప్పగలను? నేను నీ భార్యని. నువ్వు నా భార్యగా ఉండి చేయాల్సిన పనులు ఏ ఒక్క పనైనా చేసావా? నువ్వు మా ఇంట్లో మా అమ్మని కానీ ఇంట్లో ఎవరినైనా గౌరవించావా? నువ్వు నీ గురించి మాత్రమే పట్టించుకుంటావు. ఈ వయసులో మా అమ్మ నీ పనులన్నీ చేస్తుంది, నీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా? మా నాన్న ఆల్రెడీ చెప్పాడు, ఈ ఇంట్లో పనులు నువ్వు చేయలేకపోతే ఒక పని మనిషిని పెట్టుకోవాలని. మరి నువ్వెందుకు పెట్టుకోలేదు? ఓ, పెట్టుకుంటే డబ్బులు అయిపోతాయి కదా. నువ్వు 10 లక్షలు సంపాదిస్తావని ప్రతి చోట గొప్పలు చెప్పుకుంటావు కదా. క్లబ్బులకి పార్టీలకైతే వేలకి వేలు విత్డ్రా చేస్తావు మీ ఫ్రెండ్స్ కోసం. మరి ఒక పని మనిషిని పెట్టుకుని 2-3 వేలు ఖర్చు చేయడానికి మాత్రం నీకు చేతులు రావు. నీ పద్ధతి మార్చుకో. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు నాతో ఉండాలనుకుంటే మీ ఫ్రెండ్స్తో తిరగడం ఆపేయి. లేదంటే తర్వాత ఏది చేయాలో అదే చేస్తాను. ఇలా చెప్పడం మాత్రం ఉండదు, అర్థమైందా నీకు? లేదు లేదు, ఇలా చేయనివ్వను. ఒకవేళ ఆయన నన్ను వదిలేస్తే అమ్మో, మా అమ్మకు చాలా కోపం వస్తుంది. మా నాన్న, అన్నయ్య, నేను అన్ని చోట్ల అవమానపడతాము. లేదు లేదు, నేను అతను అలా చేయనివ్వను. చూడండి, ఎక్కువగా మాట్లాడడానికి ప్రయత్నించకండి. నాకు కూడా నోరుంది. లక్ష్మి, నువ్వు జోక్స్ని కూడా ఎందుకంత సీరియస్గా తీసుకుంటావు? నువ్వు ఇంతకు ముందులా లేవు, చాలా మారిపోయావు. నేనేమనుకున్నానంటే 2 కోడళ్ళు వచ్చాక మనం ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటామని అనుకున్నాను. కానీ ఇప్పుడు నువ్వు ముసలిదాని అయిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ముసలి వాళ్ళు అయిపోయే కొద్దీ ఎక్కువ కోపం వస్తుంది. చాలా ఆపండి. నేనేమి అంత తొందరగా ముసల్దాన్ని అవ్వను. మీకు తెలీదా, ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నాను. నేనేమైనా మంచాన్ని పడ్డానా ఇప్పుడే ముసల్దాన్ని అయిపోవడానికి? రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న, నేను నా గదిలోకి వెళ్తున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకండి. ఏమైందిరా? ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చావు కదా, మీ అమ్మ దగ్గర కూర్చొని కొంచెంసేపు మాట్లాడు. ఇంత త్వరగా రూమ్లోకి వెళ్ళి ఏం చేస్తావు? తను కూడా లేదు రూమ్లో. పర్వాలేదు నాన్న, నేను చాలా అలసిపోయాను, వెళ్తాను నేను రూమ్కి. తన భార్యతో మాట్లాడడానికి మాత్రం గంటలు గంటలు టైం ఉంటుంది. కూర్చొని మాట్లాడు కదరా. ఏం మాట్లాడాలి నాన్న? ఏం చెప్పాలి మీకు? నా జాబ్ పోయింది. ఏంటి?
అవునన్న, చాలా కాలంగా శాలరీ ఎక్కువ ఉన్నవారిని ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు. ఆఫీస్ గందరగోళంగా ఉంది. ఈరోజు మా బాస్ నాకు కూడా నోటీస్ ఇచ్చారు. పర్వాలేదు, రా వచ్చి కూర్చో ఇక్కడ. లక్ష్మి, వెళ్ళి అబ్బాయికి కొన్ని నీళ్లు తీసుకురా. సరే అండి. రా, నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో. ఇంత చిన్న విషయానికి ఇంత టెన్షన్ పడుతున్నావా? నువ్వు నా పెద్ద కొడుకురా. జీవితంలో ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. వాటిని స్ట్రాంగ్గా నిలబడి ఎదుర్కోవాలి. నేనేం చేయాలి నాన్న? నేను చాలా రోజుల నుంచి టెన్షన్ పడుతూనే ఉన్నాను. ముందు ముందు అంతా సర్దుకుంటుందిలే అనుకున్నాను, కానీ చివరికి అది నా నెత్తి మీదే వచ్చి పడింది. ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదురా. వేరే చోట ట్రై చెయ్యి. బహుశా నీకు ఎక్కడో ఒక చోట ఉద్యోగం దొరుకుతుంది. కానీ నాన్న, ఇకపై నాకు జాబ్ చేసే ధైర్యం లేదు. నా వయసు కూడా పైబడుతుంది. ఇంకా ఎప్పటి వరకు నేను వేరే కంపెనీలో పనిచేస్తూనే ఉండాలి? నాకంటూ సొంత గుర్తింపు లేదా? నేనెప్పుడు ఇతరుల కోసమే పనిచేశాను, కంపెనీ ఎదుగుదలకు సహాయం చేశాను. కానీ ఈరోజు కంపెనీ కూడా నా శాలరీ విషయం దగ్గరకు వచ్చేసరికి నన్ను జాబ్లో నుంచి తీసేసింది. మరి ఇంకెంతకాలం ఇవన్నీ వింటూ ఉండాలి నాన్న? ఇవన్నీ చూసి చూసి నాకు విసుగొచ్చింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు.